సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవం కార్యక్రమంలో భక్తులు చనిపోవడం చాలా బాధాకరమని బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు వస్తారని తెలిసినప్పటికీ అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయలేదన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా భక్తులు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దేవాదాయ శాఖలో చేపడుతున్న నిర్మాణ పనులపై చంద్రబాబు దృష్టి పెట్టాలని రామచంద్ర యాదవ్ కోరారు. కార్యక్రమానికి వేలాదిగా భక్తులు వస్తారని తెలిసినప్పటికీ కూడా ప్రతిష్టమైన ఏర్పాట్లు చేయాల్సిన దేవస్థానం యాజమాన్యము అదేవిధంగా ప్రభుత్వము కేవలం 20 రోజులకు ముందు నాణ్యత లేకుండా నాసి రకంగా అప్పటికప్పుడు గోడలు నిర్మించడము, ఆ గోడల్లో కూడా ఎటువంటి ప్రమాణాలు లేకుండా నాసి రకంగా నిర్మించడము, వేలాదిగా భక్తులు వస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా పర్వదినాలు జరిగినప్పుడల్లా ఏదో ఒక సంఘటన జరగడము, భక్తులు ప్రాణాలు కోల్పోవడము చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వము సంఘటన జరిగిన ప్రతిసారి కూడా దీనికి కుంటి సాకులు వెతుక్కొని తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది తప్ప బాధ్యతగా వ్యవహరించడం లేదనేది ఈరోజు ప్రభుత్వము మంత్రులు ఇస్తున్న ప్రకటనలు చూస్తే అర్థమవుతోంది. దేవాలయాలకు సంబంధించి నిర్మాణాల్లో కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు, కాంట్రాక్టర్లు చేస్తున్న అవినీతి దీనికి ప్రధాన కారణము. వీటిని సరిదిద్దుకోవాల్సిన ప్రభుత్వము తప్పు చేసిన వారిపైన చర్యలు తీసుకోకుండా వర్షం వల్ల గోడలు కూలిపోయాయి లేదా ఇంకొక కారణం వల్ల రద్దీ వల్ల సంఘటన జరిగిందని చెప్పి చాలా దీన్ని సింపుల్గా తీసుకొని తప్పుదారి పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. పరిహారం చెల్లించాలని, గాయపడిన వాళ్ళందరికీ కూడా వెంటనే కోలుకునే విధంగా వాళ్ళకు వైద్య సేవలు అందించాలని, మరీ ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనుంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైనుంది. నిర్మాణాల్లో అవినీతి జరుగుతోంది, ప్రసాదాల్లో అవినీతి జరుగుతోంది, చాలా దేవాలయాల్లో నాసిరకం ప్రసాదాలు అందిస్తున్నారు. వీటన్నింటిపైన విచారణ జరిపి దీనికి శాశ్వత పరిష్కారం అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.